నాయకుడంటే తన కోసం కాకుండా జనం కోసం బతకాలి. ప్రజల కోసం మృత్యువును సైతం ఏ క్షణమైనా ముద్దాడేందుకు సిద్ధమవ్వాలి. ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, ఆచరించి చూపాలి. ప్రజా పోరాటం ఎప్పుడు ప్రారంభించాలో ఎప్పుడు ముగించాలో సరిగ్గా అంచనా వేయగలగాలి. ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని చివరి క్షణం వరకు జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన విప్లవ నేత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు. భారత కమ్యూనిస్టు పార్టీకి 25 ఏళ్లకు పైగా సారథ్యం వహించి దిశానిర్దేశం చూపిన ఆ పోరాట యోధుడి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం. స్వేచ్ఛ, సమానత్వం, సేవ వంటి ఉన్నత భావాలే రెమ్మలుగా 1914 జూన్ 6న తెలుగు గడ్డపై ఓ ఎర్ర గులాబీ విరబూసింది. దశాబ్దాల తరబడి భారత కమ్యూనిస్టు ఉద్యమానికి వెన్నెముకై నిలిచింది. ఆ విప్లవ పుష్పమే చండ్ర రాజేశ్వరరావు. కృష్ణా జిల్లా దివి తాలూకాలోని మంగళాపురంలో ఓ భూస్వామ్య కుటుంబంలో పుట్టిన చండ్ర రాజేశ్వరరావు విద్యార్థి దశ నుంచే స్వాతంత్ర ఉద్యమంపై ఆకర్షితులయ్యారు. ఉన్నత విద్య కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరిన రాజేశ్వరరావు ఆర్ఎస్ఎస్ మతతత్వ భావ జాలానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అందుకు ఆగ్రహించిన విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆయన చేతిలో బదిలీ సర్టిఫికెట్ పెట్టింది. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్య శాస్త్రం అభ్యసించిన వ్యక్తుల చికిత్స కంటే సమాజ చికిత్సే ప్రధానమని నమ్మి చదువుకు స్వస్తి పలికి కమ్యూనిస్ట్ ఉద్యమంలో ప్రవేశించారు. జమీందారు కుటుంబంలోనే పుట్టిన బడుగు జీవుల భూమి హక్కు కోసం గ్రామీణ పేదలను కూడగట్టి పోరాటాలు చేసిన ధీశాలి రాజేశ్వరరావు. అంతేకాదు, పార్టీ నిర్మాణం కోసం తన వాటాగా వచ్చిన యావదాస్తిని విరాళమిచ్చిన త్యాగశీలి సిఆర్. పత్రికల నిర్వహణ కోసం భార్య ఆస్తిని కూడా వెచ్చించాడాయన. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, జమీందారీ జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి పోరాటాలను సాగించినాడు. చల్లపల్లి జమీందారికి వ్యతిరేకంగా, మునగాల జమీందారులకు వ్యతిరేకంగా, దీని పరాకాష్ఠగా నైజాం సర్కారుకు వ్యతిరేకంగా అనేక పోరాటాలను నిర్వహించినట్లు ఆయన ఒక ప్రత్యేకత ఉన్నది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చండ్ర రాజేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. గెరిల్లా దళాలు నిర్మించి పోరును ఉరకలెత్తించారు. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్ లాంటి కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులను ఏకం చేసి ఉద్యమ వ్యాప్తికి దిక్సూచిలా నిలిచారు. దేశంలో విలీనమయ్యేందుకు నిరాకరించిన నిజాం సంస్థానంపై భారత పోలీసు చర్య తర్వాత రహస్యంగా మాస్కో వెళ్లి సాయుధ పోరాట భవిష్యత్తుపై స్టాలిన్తో చర్చించారు. ప్రాణాలకు తెగించి అడవులకెళ్లి ఉద్యమ విరమణకు గెరిల్లా దళాలను ఒప్పించడంలో అసామాన్య ధైర్య సాహసాలను ప్రదర్శించారు చండ్ర. ఆయన అడవుల్లోకి వెళ్లి ఈ గెరిల్లా దళాలను సమావేశపరిచి పార్టీ ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో వారికి వివరించి నచ్చజెప్పి సాయుధ పోరాటాన్ని ఉపసంహరింపజేసేటువంటి ఒక పెద్ద బాధ్యతను తీసుకొని ఆ రకంగా ఎన్నికల్లోకి కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని అమలు చేయించారు. నిరాడంబరతకు నిలువుటద్దం చండ్ర రాజేశ్వరరావు. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న రోజుల్లో సైకిల్ పైనే కార్యాలయానికి వెళ్లేవారు. కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న రోజుల్లో ఒక్క గదిలోనే 10 ఏళ్ల పాటు కాపురమున్నారు చండ్ర. కారు, కార్యదర్శి లేకుండానే 25 ఏళ్లకు పైగా కమ్యూనిస్టు పార్టీకి జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ క్యాంటీన్లో భోజనం, నేల మీదే నిద్ర. పంచె కాలిపైకి కట్టి నెత్తికి తలగుడ్డ చుట్టి పల్లె జనంతో మమేకమయ్యేవారైన. తెలంగాణ సాయుధ పోరాటంకు ఇదే మగ్దుం సత్యనారాయణ భవన్లో 4 రోజుల పాటు కింద పడుకొని ఒక కోడిగుడ్డు 2 బ్రెడ్ ముక్కలు తిని పడుకునే ఉండమాట. ఆయనకు మంచమన్న తెలియదు ఆ రోజుల్లో. కమ్యూనిస్టు పార్టీకి ఉన్న పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో వెనుక సర్వెంట్ క్వార్టర్స్ లో ఉండేటువంటి ఒక చిన్న గదిలో ఆయన కాపురం ఉండేవారు. పార్లమెంటు సభ్యులు ఈశ్వర్రెడ్డి గారి ఇంట్లో ఒక కామన్ మెస్ ఉండేది, అక్కడ భోజనం చేసేవారు. భారత కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత దేశంలో కామ్రేడ్లు వివిధ పేర్లతో ఉద్యమాలు ప్రారంభించారు.
రాజకీయాల్లో తలపండిన చండ్ర రాజేశ్వరరావు ఏనాటికైనా దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాలని కోరుకున్నారు. అప్పుడే అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని బలంగా నమ్మారు. ఈ పేదరికం, ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలనేటట్లయితే ఈ వ్యవస్థ మారాలా, ఇప్పుడున్నటువంటి పెట్టుబడి వ్యవస్థ మారాలా. దానికోసమని కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తుంది. ఇతర పార్టీలతో కూడా కలిసి, ఇతర వామపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలతో కూడా కలిపి మేము కృషి చేస్తామన్నమాట. నమ్మిన సిద్ధాంతం కోసం జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన నాయకుడు చండ్ర రాజేశ్వరరావు 80 ఏళ్ల వయసులో అనారోగ్యంతో పోరాడి 1994 ఏప్రిల్ 9న కన్ను మూశారాయన. నాకు ఆస్తిపాస్తులు లేవు, నేనెవ్వరికీ ఇవ్వవలసిందే లేదు అంటూ 1993 నవంబర్లో చివరిసారి పార్టీకి చండ్ర రాసిన లేఖ తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా ప్రజల కోసం పాటుపడిన తీరుకు ఓ నిదర్శనం. ఆ వీలునామా చూసి అప్పుడు మన రాష్ట్రంలో గవర్నర్గా ఉన్న కృష్ణకాంత్ గారు రాజేశ్వరరావు గారికి మిత్రులు. ఆయన చలించిపోయి ఆ వీలునామా కాపీ ఒకటి తీసుకొని వెళ్ళారు. నాకు ఇది కావాలి, ఒక నిరాడంబరమైన నిస్వార్థ జీవి ఎలా ఉంటారో ఈ వీలునామాయే తెలియజేస్తున్నది అని చెప్పి. కమ్యూనిస్టు ఉద్యమానికి చండ్ర చేసిన సేవలకు అప్పటి సోవియట్ యూనియన్ ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డుతో సత్కరించింది. బల్గేరియా, చెకోస్లోవేకియా, మంగోలియా కూడా అవార్డులతో గౌరవించాయి. నిబద్ధత, సేవా తత్పరత, నిరాడంబరత్వంతో రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఆదర్శంగా నిలిచిన నాయకుడు చండ్ర రాజేశ్వరరావు.